మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు గుండెకి సంబంధించిన వాటి మీద ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి క్లారిఫైగా అన్నీ తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నాము, కూర్చున్న చోట నుంచి సడన్ గా పడిపోయి అక్కడికక్కడే చనిపోతున్నారు. అసలు అది టీచర్స్, స్కూల్లో పిల్లలు, జిమ్లో చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చేసేవాళ్ళని చూసాం. అట్లా కూర్చున్న ప్లేస్లోనే అసలు టప్మని ముందుకు పడిపోవటం, అక్కడికక్కడే చనిపోవటం. ఎందుకు సార్ అట్లా? ఏంటి అంత అలా? ఇప్పుడు మనకి దీనికి ఏదన్నా మనం ఆలోచించాలి అంటే వీటన్నిటికీ సైంటిఫిక్గా ఇది అని పాయింట్అవుట్ చేయలేకుండా ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడు డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు, స్మోకింగ్ ఇలాంటివి చెప్పాం, ఒబేసిటీ అది. కానీ ప్రజల్లో ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది. మార్నింగ్ వాక్లు పెరిగినాయి, అందరూ వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలామంది వాచ్ చేస్తున్నారు. అన్నీ రెగ్యులర్గా డయాబెటిక్ ట్రీట్మెంటు అన్నీ చాలా ఇంప్రూవ్ అయింది ఈ మీడియా ద్వారా ప్రచారం అయిన తర్వాత. అయినా కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయి అంటే మనకి 50% పీపుల్లో ఏం జరుగుతున్నాయో తెలియదు అసలు. వీటికి ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఒకటి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగింది మనుషుల్లో. దీన్ని పెరిగేదే కానీ తగ్గేది కాదు ఇంకా కొంతకాలం మనకి. ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ ఇన్ టైం కదా. ఇప్పుడు టీచర్స్ కాంపిటీషన్ పెరిగింది, మరి యంగ్ పీపుల్లో కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చిపోతున్నాయి, 50,000 లక్షలు తీసేస్తారు. వీటి స్ట్రెస్ పెరిగింది. అదొకటి. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అమ్మా. దాన్ని ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. అది వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాని బ్లడ్ ప్రెషర్ అంటే రికార్డింగ్ ఇంత అని చెప్పవచ్చు. స్ట్రెస్ అనేది కొలమానం అనేది ఇంకా మనకు అర్థం కావట్లా. కొంతమందికి కొంత స్ట్రెస్ దే టేక్ ఇట్ ఈజీ, కొంతమంది స్మాల్ అమౌంట్ ని చాలా ఎక్కువ తీసుకుంటారు. అదొక ఫ్యాక్టర్ అయితే డెఫినెట్ గా ఉంది. ఎవ్రీవన్ ఈజ్ రన్నింగ్ అగైనెస్ట్ టైం. దట్ ఈస్ దేర్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను అనిపించేది, మనకి ఈ దేశంలో ఎస్పెషల్లీ ప్రతిదీ కూడా ఇన్ఫ్లుయెన్సో, కల్తీతోనో, లేకపోతే పొల్యూషన్తోనో బాగా పెరిగిపోయింది తప్పితే ఇప్పుడు మనకి హైదరాబాద్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ తీయాలంటే మన ఇండియాలోనే ఉంది, అవునా కాదు? అట్లాగే ఏముందంటే ఈ పాపులేషన్కి మరి సంపాదించే ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ వచ్చింది, అంతా ముందర తీసుకొచ్చి పండించేస్తున్నారు కదా, న్యాచురల్ కాదు కదా. ఇప్పుడు సో అందుకేనంటే కెమికల్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ. దిస్ ఇస్ మై ఫీలింగ్. ఇప్పుడు అందుకనే ఏమవుతుందంటే ఇంట్లో 2-3 గుండె జబ్బులు వస్తున్నాయి. పాపం ఏం తింటున్నారంటే ఎక్కువ ఏం తినరు, సన్నగానే ఉంటారు, యంగ్ పీపుల్లే ఉంటుంది. కానీ మన ఫుడ్ అనేది కామన్. ఇప్పుడు ఈ ఫుడ్లో ఉన్న పొల్యూషన్, వాటర్లో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ నేను ఏం చేయలేం మనం. దట్ ఈస్ ద రీజన్ వై లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్. సో నేను అనుకుంటాం ఏంటంటే మనం పీల్చే గాలి దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి అంతా పాయిజన్ అనే అవుతాను. ఇప్పుడు డయాబెటీస్ పెరిగింది, హైపర్ టెన్షన్ పెరిగింది, కానీ బట్ అవి ఇంతకుముందు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడు మేజర్ కాదు. అందుకని నేను అనుకుంటాం ఏంటి, వీఆర్ ఆల్ ఎట్ రిస్క్. బట్ ఎవళ్ళు మరి కొంతమందికి ఎందుకు వస్తున్నాయి, కొంతమంది ఎందుకు రావట్లేదు అనే దానికి ఏంటంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, మనకు తెలియదు. బాడీ లోపల ఒక ఇంట్లో అందరూ అదే ఫుడ్ తింటారు, అందరికీ అదే పేరెంట్స్, అదే రకమైన మెంటల్ యాటిట్యూడ్ వస్తుంది, అయినా కానీ ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి వస్తుంది, కొంతమంది. అందుకని పర్సనల్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ ఉంటాయి నేచర్లోను, బాడీలోను. అవి కొంత మనకు హెల్ప్ చేస్తున్నాయి, కానీ ఏ నిమిషంలో మనకేమవుతున్నది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మనం ఎంత తగ్గించుకోగలం? ఫుడ్ తగ్గించుకోమంటున్నాము, జనాలు సన్నగా వస్తున్నారు, మెడిటేషన్ అంటున్నాం చేస్తున్నారు, వాకింగ్లు అంటున్నాం చేయించుకుంటున్నారు, రెగ్యులర్ టెస్ట్లు అంటున్నాము. ఎంతమందో సిమ్టమ్స్ లేకుండా ఇప్పుడు బైపాస్ సర్జరీలకు వస్తున్నారు సిటీ స్కాన్లు వచ్చిన తర్వాత. సిమ్టమ్స్ లేకుండా ఏదో ఏజ్ డయాబెటీస్ 10 ఏళ్ళు ఉంది కదండి, మీరు సిటీ కొరనరీ యాంజియో స్క్రీనింగ్ కాల్షియం స్కోరింగ్ చేయించుకోండి అంటే టన్స్ ఆఫ్ కాల్షియం ఇన్సైడ్, యాంజియోగ్రాము, నెక్స్ట్ సర్జరీ అని అంటున్నాం. ఎందుకంటే గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఐ థింక్ మనం ఇండివిజువల్ స్కేల్లో చేయగలిగేదంతా నడుస్తుంది. ఏంటంటే మీరు ఫుడ్ తక్కువ తినండి, మీరు తినే ఫుడ్ వాచ్ చేయండి, రెగ్యులర్ వాకింగ్ చేయండి. సో ఎంత అవేర్నెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు కూడా హెల్త్ అవేర్నెస్ చాలా వచ్చింది. అయినా గుండె జబ్బులు పెరుగుతున్నాయి, స్ట్రోకులు పెరుగుతున్నాయి. సో ఐ థింక్ ఇది మనకి ఇప్పుడు ది టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అస్. ఇండివిజువల్ అనే కాకుండా కమ్యూనిటీ లెవెల్లో గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ హ్యావ్ టు టేక్ ఎ రోల్ ఇన్ దిస్. మనం తినే ఫుడ్ని మరి ఏ రకంగా కలుషితం లేకుండా చేయొచ్చు, మన ఎయిర్ పొల్యూషన్ ఎలా తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం వార్ జరుగుతుంది, ఆయిల్ కష్టంగా ఉంది, గ్యాస్ కష్టంతో ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంటి వాళ్ళు మీరందరూ తిరగడం తగ్గించండి,
అట్లాగే మీరు ఎంతవరకు ఇంటి దగ్గర నుంచి పని చేయండి, ఆయిల్ వాడటం తగ్గించనంటే జోకులు వేస్తున్నారు కానీ జనాలకు అర్థం కావట్లా. మేబీ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ హోల్ వాడి అంటే ఇప్పుడు మనం అట్మాస్ఫియర్ పొల్యూషన్ తగ్గుతున్నాం. లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఎన్ని బాధలు పడినా బట్ అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ ఎంత తగ్గిందండి, ఎనార్మల్. ఎందుకంటే ఆ టైంలో అందరూ తిరగటం మానేశారు కాబట్టి బయటికి. పీకాక్స్ రోడ్డు మీద, బ్రహ్మాండ పార్క్ పక్క రోడ్లో పీకాకులు రోడ్డు మీద వచ్చి ఎంజాయ్ చేసినాయి. సో ఐ థింక్ ద ఓన్లీ వే టు కట్ డౌన్ ఈజ్, ఇప్పుడు మనందరం వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే టు కట్ డౌన్ పొల్యూషన్ త్రూ ద కెమికల్స్. ఇప్పుడు ఈ అగ్రికల్చర్లోను ఫుడ్లోను నేను అనుకుంటాం అది నువ్వు స్ట్రెస్ ఎక్కువ ప్లే చేస్తానని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు యంగ్ పీపుల్ హోమోసిస్టమ్ చెక్ చేస్తున్నాం, బీపీలు చెక్ చేస్తున్నాం, అన్నీ నార్మల్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నది రోజు నలుగురు ఎదురు చెప్పాల్సి వస్తుంది, నాకు తెలియదమ్మా ఎందుకు వస్తుంది అనేది. సో ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అండ్ దట్ ఈస్ బియాండ్ జస్ట్ సింపుల్ థింకింగ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్ తింటున్నారు, ఎక్కువ తింటున్నారు అని కాదు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది వర్క్ చేసి తగ్గించుకుంటున్నారు, అయినా జబ్బులు పెరుగుతున్నాయి. సో వీ నీడ్ అ న్యూ ఎక్స్ప్లెనేషన్. ఐ థింక్ దే ఈస్ సంథింగ్ లైక్ దిస్. Yeah, there is no doubt the water, the food, the air we are breathing, I think it is all getting poisonous. దానికి మనం న్యాచురల్ వేస్ ఆఫ్ లివింగ్ పెంచాల్సిందే తప్ప మనం ఎన్ని కెమికల్స్ వాడినా ఆల్ దీస్ డ్రగ్స్ ఆర్ ఆల్సో పాయిజన్స్. సో అందుకంటే వీ నీడ్ ఏ బిగ్గర్ మూమెంటం ఎట్ హయ్యర్ లెవెల్. వచ్చి కమ్యూనిటీని మనం ఈ డైరెక్షన్లో చూడాల్సిందే తప్ప స్ట్రెస్ ఎట్లా తగ్గిస్తాను. ఇంతకుముందు చెప్పేవాడిని 100% మార్కులు వచ్చినప్పుడు సీట్లు ఇవ్వకండి అని, మీకు గుర్తుందో లేదో. ఎంత స్ట్రెస్ అది. మనం అలా కాదు, వీళ్ళకి ఏంటంటే మల్టీ టాలెంటెడ్గా ఉంటే తప్పితే సీట్లు రావట్లేదు మంచి యూనివర్సిటీల్లో అని వస్తే జనం దెన్ దే స్టార్ట్ స్లోయింగ్ డౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు రీఓరియంట్ అవర్ సెల్స్ దట్ లైఫ్ ఏంటంటే నాట్ ఓన్లీ టు జస్ట్ టు అచీవ్ థింగ్స్. ఐ థింక్ మోడరేషన్ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే తప్పితే వీఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్. I cannot think of any other logical explanation why so many people are being affected, so many young people. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఒక ఏజ్ నుంచి వాళ్ళు ఉన్న వాళ్ళకి అంటే జాబ్స్ చేసేవాళ్ళు లేకపోతే యంగ్స్టర్స్ ఇలా నిజంగానే స్ట్రెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెస్ని ఫీల్ అయ్యి అలా అవుతుంది అని అనుకుందాం సార్. కంటామినేటెడ్ ఫుడ్తో పాటు ఇది కూడా అవుతుంది అనుకుందాం. కానీ చిన్న పిల్లలు 6 నుంచి 12-13 ఇయర్స్ లోపల పిల్లలు అవుతుంది, మరి వాళ్ళకి ఏమి స్ట్రెస్ ఉంటుంది సార్ అంతగానో? వాళ్ళ స్ట్రెస్ అంటే ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్లు వచ్చేది అంటే బ్లాక్స్ మూలాన వస్తున్నాయి. ఆ బ్లాక్స్ అనేవి ఏంటంటే ఏజింగ్ ఫినామినా. ఆ బ్లాక్స్ 4-5 ఏళ్ళ వయసులో స్టార్ట్ అవుతాయి మనకి. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేసినా ఇప్పుడు మనం ఏం చేసినా వయసు పెరగాల్సిందేనా, అంతే సార్, చనిపోవాల్సిందేనా? అలాగే ఏమవుతుందంటే మన బాడీలో రక్తనాళాల్లో కూడా ఈ బ్లాక్స్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఏం చేసినా స్టార్ట్ అవుతాయి అంతే. అది ఆపటం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంటి దగ్గర కొత్త డ్రైనేజ్ పైప్ వేసుకున్నాం, మీరు ఎన్ని ఫిల్టర్లు పెట్టినా సెడిమెంట్ డిపాజిట్ ఫామ్ అవ్వాల్సిందే. అట్లాగే మన రక్తనాళాల్లో ఈ 80 ప్రెషర్ అవునండి, 100 అవునండి, 120 ప్రెషర్లో వెళ్తుంటే బ్లడ్ ఇలా పంప్ అవుతుంటే బ్లడ్ వెసల్స్లో ఇంజరీ అనేది జరుగుతుంది నార్మల్గా. బట్ బాడీలో రిపేర్ మెకానిజమ్స్ అంటే ఆటోమేటిక్గా రిపేర్ చేస్తూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అయినప్పుడు అవి ఇంకా తొందరగా రిపేర్ మెకానిజమ్స్ దెబ్బతింటాయి. బ్లడ్ వెసల్లో లేయర్ ఉంటుంది, ప్రొటెక్టింగ్ లేయర్. ఆ లేయర్ దెబ్బతిన్నప్పుడు వెంటనే ఇమీడియట్గా వచ్చి రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అవ్వకపోతే అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతాయి, కాల్షియం డిపాజిట్ అవుతాయి. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, కెమికల్స్, పొల్యూషన్ వీటన్నిటి మూలన ఏమవుతుందంటే రిపేర్ మెకానిజం దెబ్బతిని ఎక్కువగా డిపాజిట్ అవుతూ ఉంటాయి. సో అందుకని 4-5 ఏళ్ళకి ఏం ఉండదని కాదు, 4-5 ఏళ్ళకి కూడా ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి ఆటాప్సీ చేసినప్పుడు 4-5 ఇయర్స్ పిల్లల్లో కూడా రక్తనాళాల్లో డిపాజిట్ అవుతున్నాయి. సో ఇట్స్ ఏజింగ్ ఫినామినా. మనం ఏం చేసినా జరుగుతుంది అంతే. అది కాకపోతే 10% 20% అనే దాన్ని 40-50కి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది ఈ ఫ్యాక్టర్స్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్ స్లో అయితే స్లో అవుతుంది. ఇప్పుడు 70 ఏళ్ళ వయసున్న మనం చేస్తే 99% పీపుల్కి 10%, 40%, 50% ఉండాల్సిందే వాళ్ళు. కాకపోతే కొంతమందికి 100%, కొంతమంది 10%. వాళ్ళు మన తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, మనకున్న బాడీ రిపేర్ మెకానిజమ్స్ గురించి, మనకున్న హ్యాబిట్స్ గురించి ఇవన్నీ మాడిఫై చేస్తాయి. సార్ ఇప్పుడు ఒకవేళ హార్ట్ అటాక్ లేదంటే హార్ట్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు అసలు మనం అబ్జర్వ్ చేయొచ్చు సార్? ఎలా తెలుస్తుంది? కొంచెమన్నా ఏదో తేడా ఉంటుందిగా బాడీలో? ఉండదు. అదే ప్రాబ్లం ఏంటంటే, అదే ప్రాబ్లం.
ఇప్పుడు కొంతమందిలో టెస్టులు చేస్తూ ఉంటారు అందరూ ఏంటంటే ఈ హెల్త్ చెకప్స్లో ఈసీజీ ఎక్కువ లిపిడ్ ప్రొఫైల్ చేసి బాగుందని పంపిస్తారు. చాలా పెద్ద రిస్క్ అది. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయకుండా ఓన్లీ ఈసీజీ ఎక్కువ లిపిడ్ ప్రొఫైల్ చేసి చెప్పలేము. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈసీజీ నార్మల్గా ఉంటుంది. ఒక్కోసారి 2 గంటలు ఆపి మళ్ళీ ఈసీజీ తీస్తాం. కొంతమంది చేంజెస్ వస్తాయి. ట్రెడ్మిల్ టెస్టులు నెగిటివ్ వస్తాయి హార్ట్ జబ్బులు ఉన్న వాళ్ళకి. నన్ ఆఫ్ దీస్ టెస్ట్ ఆర్ పర్ఫెక్ట్ టెస్ట్. 2 టెస్టులు చేస్తే 1 టెస్ట్ కంటే రిజల్ట్ బెటర్. 4 టెస్టులు చేస్తే వాటి డయాగ్నోసిస్ రేటు 2 టెస్టుల కంటే బెటర్. అట్లా మల్టిపుల్ టెస్ట్ చేసినప్పుడే కొంత ఐడియా, కొంత డయాగ్నోస్టిక్ రేటు పెరుగుతుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది. ఏ ఒక్క టెస్ట్తోనూ చెప్పలేము. ఒక్కోసారి యాంజియోగ్రామ్ చేస్తే బ్లాకులు ఉంటాయి, బ్లాకులంత మొత్తం సర్జరీ చేయక్కర్లా. అప్పుడు 2 టెస్టులు చేసి మేము కన్ఫర్మ్ చేసుకుంటాం అవసరం ఉందా లేదా. అందుకని మల్టిపుల్ టెస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రెడ్మిల్ చేయరు చాలా చోట్ల. అది చేయకుండా హార్ట్ జబ్బు లేదు అని చెప్పడం అనేది చాలా ఫూలిష్నెస్. అది ఏది ఈ బ్లాక్స్ సంబంధించింది. బట్ ప్రజలకు తెలియదు. వాళ్ళు ఏంటంటే ట్రెడ్మిల్ చేయాలంటే పక్కన ఒక కార్డియాలజిస్ట్ వాళ్ళని ఉండాలి. ఎవరికి ఏదైనా కాంప్లికేషన్ వస్తే డయాగ్నోస్ చేసి ఆపటాకి వాళ్ళు లేకుండా వీళ్ళు అందుకని చెయ్యరు. ఆ టెస్టులు చేసి రొటీన్ మన టెక్నీషియన్స్ చేస్తారు. అందుకని ఆ టెస్టులు ఉంటే ఇది అవ్వదు. అందుకని ట్రెడ్మిల్ కూడా ట్రెడ్మిల్ నార్మల్గా ఉన్నా కూడా 50-60% పీపుల్లోనే నార్మల్గా ఉన్నట్టు. పొద్దున్నే ట్రెడ్మిల్ చేయించుకుని సాయంకాలం హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. సో అందుకని ఏమవుతుందంటే ఇవన్నీ కొంతవరకే హెల్ప్ చేస్తాయి తప్ప టెస్టులను బట్టి మనం అవి నార్మల్గా ఉన్నంత మాత్రం లేదని అంటాకలేదు. అప్పుడు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు మీరంటే వాళ్ళ వయసును బట్టి, వాళ్ళకున్న జబ్బులను బట్టి, వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఇంకొక టెస్ట్ ఏదైనా చేయాలా వద్దా లేదా డాక్టర్ డెసిషన్ తీసుకోవాలి. అందుకని అంటే సెన్సిటివిటీ అనేది కూడా ఎప్పుడు కూడా మనం ఎన్ని ఏఐలు వచ్చినా ఏం వచ్చినా అల్టిమేట్గా ఆ డెసిషన్ మేకింగ్ కీ పర్సన్ డాక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు డయాబెటిక్ ఉంటారు 3 మంది, టెస్ట్లన్నీ బాగుంటాయి, ట్రెడ్మిల్ నెగిటివ్ ఉంటాయి. అయినా నేను చెప్తా 10 years అయితే మీరు కాల్షియం స్కోర్ చేయించండి, సిటీ కాల్షియం స్కోర్ చేయించండి, లేదు సిటీ యాంజియోగ్రామ్ చేయించుదాం. ఎందుకంటే 10 ఏళ్ళు డయాబెటీస్ కనుక ఉంటే ఎంత పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉన్నా గుండె జబ్బు ఉన్నట్టే లెక్క, అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. మేము టెస్టులు చేసి మీకు లేదని చెబితే తప్ప గుండె జబ్బు ఉన్నట్టే అనుకోవాలి. అలా ఉంటాయి అన్నమాట. అందుకని వీటన్నిటిలోనూ కొంత ఎలిమెంట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆ డెసిషన్ మేకింగ్ ఓన్లీ అన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కెన్ టేక్ ద డెసిషన్. అది అలా ఉంటాయి అన్నమాట. అందుకని 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఉండవు అంటే వాళ్ళకి వస్తాయి. కాకపోతే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్, లేకపోతే మజిల్లో కొంచెం అబ్నార్మాలిటీ ఉండి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అని ఉంటుంది. అందుకని ఏంటంటే మేజర్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో చిల్డ్రన్కి చెకప్స్ అన్నీ చేయించి కాంపిటేటివ్ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు దెన్ ఓన్లీ దే లెట్ దెమ్ గో. అప్పుడు లేకపోతే సడన్గా ఆడతా 10 ఏళ్ళు 12 ఏళ్ళు సడన్గా హార్ట్ ఆగిపోయి చనిపోయారు అంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం. సార్ ఇప్పుడు మరి టెస్ట్లో ఎవ్రీ 6 monthsకో ఎవ్రీ 1 yearకో మాస్టర్ హెల్త్ చెకప్ అని, బాడీ హెల్త్ చెకప్ అని రకరకాలు చేయించుకుంటున్నారు. బాడీ హెల్త్ చెకప్స్ అని ఇప్పుడు ఆ హెల్త్ చెకప్స్ చేయించుకున్నా కూడా తెలియదు అందులో కూడా అంటే ఇంకెందుకు అవి చేయించుకునేది? వాటి వల్ల ఏంటి మరి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇదే క్వశ్చన్ అడుగుతారు మమ్మల్ని కూడా. మొన్న లాస్ట్ మంత్ టెస్టులు బాగున్నాయండి, టెస్టులు చేయించుకుంటారు, ఎంత వేస్ట్ ఇది, ఎందుకు మా డబ్బులు దండగా తప్పితే అంటారు. ఇట్లా ఏమవుతుందంటే ఇది ఏ ఒక్క టెస్ట్, ఏ ఒక్క మనిషి 100% పర్ఫెక్ట్ కాదు, ఏ ఒక్క టెస్ట్ 100% కాదు. మనం ఇది సైన్స్ అనేది ఎవాల్వ్ అవుతాం. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బెటర్, ఎక్కువ మందిని మేము డయాగ్నోస్ చేయగలుగుతున్నాం, బ్రతీసుకోగలుగుతున్నాం. బట్ ఇంకో 30 ఏళ్ళు పోతే ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తున్నా కదా, 50% పీపుల్లో జబ్బు ఎందుకు వచ్చిందో మాకు తెలియట్లేదు. అంటే ఏంటి? రీజన్ లేదని కాదు, రీజన్ మాకు తెలియదు. ఎగ్జిస్టింగ్ సైన్స్ లో, ఎగ్జిస్టింగ్ టెస్ట్ లో మనం డయాగ్నోస్ చేయలేకపోతున్నాం తప్ప రీజన్ ఉంది. ఆ రీజన్ అంటే తెలియట్లేదు. అందుకని టైం పడుతుంది. ఆ టైం వరకు ఏం చేస్తానంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ లాగా 4 టెస్టులు 10 టెస్టులు చేస్తాను. ఆ ఫ్యూచర్లో మీకు ఏంటంటే రేపొద్దున ఏదో చిన్న చిప్ లాంటిది పెడితే అదే మొత్తం టెస్టులు చేసి రేపొద్దున మీకు ఏం జరుగుతుంది అనేది ముందర 4 ఏళ్ల క్రితమే చెబుతుందేమో. అసలు మీకు ఫ్యూచర్లో గుండె జబ్బు ఉందా, నీకు ఇది 10% వచ్చింది, పెరిగే అవకాశం అని. దట్ ఈజ్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఫర్ ఫ్యూచర్. బట్ ఇప్పుడు నుంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే కానీ అవ్వదు. మరి ఇప్పుడు ఇన్ని ఆపరేషన్ ఇంతకుముందు అవ్వలేదు 30 ఏళ్ళ కరెక్ట్. ఇంతమంది డయాగ్నోస్ 30 ఏళ్ళు. ఇప్పుడు జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే జబ్బులు ఉన్నాయని కాదు,
సగం మందికి ఇంతకుముందు డయాగ్నోస్ అయ్యేవి కాదు. ఇప్పుడు సిటీ కొరనరీ యాంజియో వచ్చిన తర్వాత ఎంతమందికి డయాగ్నోస్ అవుతుంది. ప్రతి వాళ్ళని యాంజియోగ్రామ్కి వెళ్ళాలంటే ఎంత కష్టం, వాళ్ళు రారు. ఏం లేదా సిటీ స్కాన్ ఒక్క నిమిషం పని అంటే ల్యాబే కదా అని వెళ్ళి చేయించుకుంటున్నారు. సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ దట్ హ్యాపెన్ టుడే. ఆ టెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు, ఏముంటారు, వాళ్ళు వెళ్ళి ఏమైనా బ్లాక్ ఉన్నాయో టెస్ట్ చేయించుకోమంటే ఇయర్లీగా డయాగ్నోస్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఓవర్గా కూడా డయాగ్నోస్ అవుతుంది. ఇన్ ద సెన్స్ కన్ఫ్యూజన్ వస్తుంది. నేను మెడిసిన్స్ వాడాలా, యాంజియోప్లాస్టీ సర్జరీ, శుభ్రంగా ఉండేవాడిని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. ఆయనేమో మందులు అంటాడు, ఈయనేమో సర్జరీ అంటాడు, ఈయనేమో స్టంట్ అంటున్నాడు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ మరి కొంత కన్ఫ్యూజన్ తప్పదు వీటిల్లో. హూ నోస్ వాట్ ఈజ్ రైట్, ఓన్లీ గాడ్ నోస్. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇప్పుడు 1+1 ఫ్యాక్టర్తో కలిపి నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెబుతా. కొత్తగా వాళ్ళకి వస్తే అంటే ఓన్లీ సబ్జెక్ట్ ప్రకారం బాబు దీనికి ఈ పుస్తకంలో ఎంత ఉందో నువ్వు ఇంతే వెళ్ళాలి అని అంటారు. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకేనో 90 ఏళ్ళ వాళ్ళకే పుస్తకంలో ఉన్న రూల్ ప్రకారం వెళ్ళలేంగా. అంతేలే సార్, కరెక్ట్ కదా. సో అందుకని ఏంటంటే ఇవన్నీ బాగా చదువుకుంటాం, బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయి, గవర్నమెంట్లో క్లర్క్ గాను లేకపోతే ఒక బ్యూరోక్రాట్ గాను ఏదో లిమిటెడ్ శాలరీతో చేస్తున్నావు. వాడు క్లాసులోకి రాలేదు, గాలిగా తిరిగాడు, పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు. ఇప్పుడు అసలు వాడి సంపాదనకి మన సంపాదనకి కంపారిజనే లేదు. ఎందుకు బూడిద చదువుకుంటూ ఉంటే ఏం చేస్తాం? ఆ లాజిక్ వర్కౌట్ అవ్వదు కదా. అందుకని ఏంటంటే అయినా మనం డయాగ్నోస్ చేయలేకపోయినా ట్రెడ్మిల్ పొద్దున్న చేయించుకుని సాయంకాలం చనిపోయిన వాళ్ళు ఉన్నా వాళ్ళు తక్కువ మంది. ఎక్కువ మందికి ట్రెడ్మిల్లో పాజిటివ్ వచ్చి డయాగ్నోస్ అయ్యి బతికి బట్టకట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అందుకే ఇవన్నీ స్టాటిస్టిక్స్ అనమాట. ఇంతకుముందు 100లో 20 మంది చనిపోయేవాళ్ళు ఇప్పుడు 100లో 5 చనిపోతారు ఈ టెస్ట్ మనం. బట్ 5 చనిపోతున్నారు. ఈయన టెస్టులు చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు 5. మా నార్మల్ వచ్చిన అయినా పోయాడు ఏంటి పొద్దు మీరు ఏంటండి ఇట్లా చేశారని అంటారు. ఇంకోటి కూడా ఏంటంటే మనకు తెలియాల్సింది, ఈ హార్ట్ అటాక్ అనేది చాలా మందిలో 70-80% బ్లాకులు నాళ్ళకి రావు. 10% 20% ఉన్న వాళ్ళలో సడన్గా ఏదో రీజన్తో బీపీ రైజ్ అవటం ఏదో అయ్యి అక్కడ ఉన్న ఆ సాఫ్ట్ ప్లాక్ రప్చర్ అవుతుంది, ఫ్యాట్ డిపాజిట్. వెంటనే దాని మీద క్లాట్ ఫామ్ అవుతుంది. 10 అలా 100 అవుతుంది. మేము యాంజియోగ్రామ్ చేసినప్పటికి 10% ఉంటుంది అక్కడ. అది నేను స్టంట్ చేయలేను, బైపాస్ చేయలేను, ఓన్లీ కొంత మందులు వాడుకోమని చెబుతాం. సో ఈ రీజన్ ఏంటంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని మేము ఎక్కువ మాట్లాడాం. బట్ మీరు అడిగిన దానికోసం చెప్తున్నాను. తక్కువ బ్లాక్ ఉన్నాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు దాన్ని దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ టు ప్రివెంట్ యాజ్ ఆఫ్ నౌ. నథింగ్ ఐ కెన్ డూ. మేము ఎన్ని టెస్టులు చేస్తే 20% ఏం చేస్తాం? మేమేం చేయంగా ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తాం. ఇప్పుడు ఎంతమంది మందుల మీద ఉన్నాళ్ళు కూడా హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో మనకు అర్థం అవ్వాల్సిందంటే మనకు తెలియని ఎలిమెంట్ చాలా ఉంది నేచర్లో. మనకున్న నాలెడ్జ్తో కొంత ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ది నాలెడ్జ్. నేను ఎప్పుడు చెబుతా, మనకున్నది ఏంటంటే నాలెడ్జి అసలు మనం చేయాల్సిన దాంట్లో ప్రపంచం దాంట్లో ఒక సముద్రం అనుకుంటే ఒక నీటి బొట్టు లాంటిదే మనకుంది. దాంతోనే ఇంత చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మనం చేయాల్సింది అంత ఉంది. నిజంగా ప్రజలకు మనం కాంట్రిబ్యూట్ చేయాల్సింది ఉంది కదా. సో అందుకేనంటే వీటిలో మన ప్రాబ్లం మనకు తెలియంది ఉంది, మనకు తెలిసిందా మనం ప్రాక్టీస్ చేయింది ఉంది. తర్వాత ఇండివిజువల్ వేరియేషన్స్ ఉన్నాయి. అందరినీ 20 నిమిషాలు నడవమంటాము, వాడికి 20 నిమిషాలు కూడా నడవక్కర్లా. ఒకటి 20 నిమిషాలు రావటానికి గంట నడవాల్సి రావచ్చు. ఆ ఇండివిజువల్ వేరియేషన్స్. దిస్ ఈజ్ వేర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ప్రోటోకాల్స్ ఫ్యూచర్లో వస్తాయి. ఈ జెనెటిక్ స్టడీస్ చేసి నువ్వు సిగరెట్ తాగినా పర్వాలేదురా, నువ్వు మానకపోయినా పర్వాలేదని ఒకటి చెప్తాను నేను. ఇంకోటి నువ్వు వస్తే సిగరెట్ వాసన కూడా చుట్టాకి వీలేదయ్యా, నీకు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వస్తే నీ దగ్గరికి వస్తే వస్తానని చెప్తా. ఇప్పుడు మనం బ్లైండ్గా అందరికీ చెప్తున్నాం మీరు సిగరెట్ తాగొద్దు, ఆల్కహాల్ తాగొద్దు, ఓకే మీరు ఈ ఫుడ్ తినొద్దు, రోజు 20 నిమిషాలు నడవండి. అదేంటంటే బండ పిడి లాంటిది, లాజిక్ లేనిది. కాకపోతే ఉన్నది ప్రస్తుతం సిచ్యువేషన్ అదే కదా మనకు, అంతకంటే ఆప్షన్ లేదు. బట్ వీ నో దిస్ ఈజ్ సబ్ ఆప్టిమల్. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, మేము కొంతమందికైనా పనిచేస్తుంది అంతే కదా సార్. అవును, కరెక్ట్. బట్ ఫ్యూచర్లో ఒక్కసారి ఇక్కడ టెక్నాలజీ ఇంకా డయాగ్నోసిస్ ఇంప్రూవ్ అయితే అప్పుడు మీరు ఏదొచ్చినా కానీ నువ్వు ఇది సిగరెట్లు బ్యాన్ చేయాల్సిన పని లేదు, ఆల్కహాల్ బడ్జెట్ ఎవరికో పర్టికులర్ అడిగి అవసరం లేదు. అందరికీ ఒకటే రూల్ చెప్పం, అవి మారతాయి. కాకపోతే వీ హ్యావ్ ఏ లాంగ్ వే టు గో. అప్పుడు దాకా ఇవి తప్పదు, కొంత మనం బ్లైండ్గా ఫాలో అవ్వాల్సింది. ట్రెడ్మిల్ అన్నారు సార్ మీరు. ట్రెడ్మిల్ టెస్ట్ నేను చూశాను కొన్ని చోట్ల 3 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాలు చేస్తారు, 9 నిమిషాలు, 10 నిమిషాలు ఇట్లా చేస్తూ ఉంటారు. మరి ఎన్ని నిమిషాలు చేస్తే ఆ టెస్ట్లో పర్ఫెక్షన్ వస్తుంది సార్? అంటే ఏంటంటే దానికి ఒక కొలమానం ఉంటుంది. ట్రెడ్మిల్ ఎందుకు చేస్తామంటే
హార్ట్ రేట్ పెంచడానికి చేస్తాం. ఇప్పుడు Okay. ఇప్పుడు ఫుల్గా ఓపెన్గా ఉన్న రక్తనాళంలో బ్లడ్ వెళ్తుంటే గుండెకి సరిపడానే కాకుండా దానికి కావాల్సిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ బ్లడ్ వెళ్ళగలిగే కెపాసిటీ ఉండదు, ఇందులో రిజర్వ్ ఉంటుంది అది. ఈ బ్లాక్ అలా మూసుకుంటా వస్తుంటే ఏమవుతుందంటే రిజర్వ్ కెపాసిటీ తగ్గుతుంది. 5 రెట్లు లేదు, 4 రెట్లే ఉంటుంది. అంతకుముందు పరిగెత్తే సరిపోయేది, ఇప్పుడు స్పీడ్గా నడిస్తే సరిపోతుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది కదా, 200కి వెళ్ళేదానికి చాలదు, బట్ 180 వరకు సరిపోతుంది. తర్వాత మీరు 150 వరకు వచ్చేదానికి వరకే సరిపోతుంది, ఇంకా నేరో అయిన తర్వాత ఏమవుతుందంటే 80 హార్ట్ రేట్ వరకే సరిపడా వస్తుంది, క్లాక్ వస్తుంది. అప్పుడు 80కి సరిపడేవాడు వాకింగ్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసి 150కి పెంచాడు అనుకో, గుండెకి సప్లై రాదు, చెస్ట్ పెయిన్ వస్తుంది, లేదా హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే ట్రెడ్మిల్లో ఈసీజీ నార్మల్ అన్నీ బాగున్నావంటే, బాబు నీకు జస్ట్ బేర్ మినిమం వస్తుందేమో మనకు తెలియదు కదా, నీ హార్ట్ రేట్ పెంచుదాం ఎక్సర్సైజ్ చేయించి. హార్ట్ రేట్ పెరిగినా కూడా ఈసీజీ చేంజెస్ రాలేదు అంటే నీ హార్ట్కి సరిపడా బ్లడ్ వస్తుంది అని అర్థం. అందుకే నేను చేస్తానంటే హార్ట్ రేట్ని బట్టి జనరల్గా ఏంటంటే 80% ఇప్పుడు ఏజ్ కొంత కొలమానం ఉంటుంది అనమాట. 225 మైనస్ ఏజ్ అని పెట్టుకుంటాం అనమాట జనరల్గా. ఇప్పుడు ఎంత అంటే, ఇప్పుడు సపోజ్ 60 ఏళ్ళు ఉందనుకోండి, అంటే 160 వరకు వాళ్ళ హార్ట్ రేట్ పెరిగే వరకు సప్లై వస్తే దట్ ఇస్ అ రీజనబుల్లీ ఆల్ రైట్. అందుకని ట్రెడ్మిల్ చేసినప్పుడు మామూలుగా 80 నుంచి 90, 100, 150, 160 దాకా పెంచుతూ ఉంటారు. అది కొంతమందికి ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి 150 కదా. అదే 30 ఏళ్ళు ఎక్కాడు అనుకోండి, 190 దాకా పెంచాలి. సో అందుకని ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయించాలి అనేది వాళ్ళ హార్ట్ రేట్ని బట్టి డిసైడ్ చేస్తాం ఒకటి. రెండోది, ఈ లోపల ఏదైనా ఈసీజీ చేంజ్ చేస్తో లేకపోతే బీపీ బాగా షూటప్ అవుతుంది అనుకోండి, ఆపుతాం. సో వాళ్ళ హార్ట్ రేటు, బీపీ, ఈసీజీ చేంజెస్, వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి వీళ్ళు 3 నిమిషాలతో ఆపాలా, 6 నిమిషాలతో ఆపాలా, లేకపోతే ఫుల్ చేయించవచ్చా అనేది డెసిషన్ తీసుకుంటారు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మీరు చూసే కేసెస్లో సార్ రూరల్ వాళ్ళు ఉంటారు, అర్బన్ వాళ్ళు ఉంటారు. కాయ కష్టం చేసుకొని రోజు పని చేసుకునే వాళ్ళు వస్తుంటారు. ఆఫీసుల్లో కూర్చొని కదలకుండా ల్యాప్టాప్ ముందు లేకపోతే కదలకుండా కూర్చొని పని చేసేటోళ్ళు వాళ్ళు వస్తుంటారు. వీళ్ళల్లో ఎక్కువ పర్సెంటేజ్ ఎవరు ఉంటున్నారు అసలు పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చేటోళ్ళలో? అర్బన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే డిఫరెంట్ రీజన్స్. ఇది వాళ్ళకి ఒకటి, అర్బన్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువ, పొల్యూషన్ దగ్గర నుంచి అన్నీ ఎక్కువే. సో అందుకనే అవుతుందంటే అర్బాన్లో హార్ట్ డిసీజ్ డెఫినెట్గా ఎక్కువ రూరల్ కంటే. కాకపోతే రూరల్కి అర్బాన్కి ఇంతకుముందు చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ అర్బన్లో 5 మెంబర్స్కి వస్తే రూరల్లో 1-2కి వచ్చేది. ఇప్పుడు గ్యాప్ తగ్గుతాను. అర్బనైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ వచ్చినాయి, అన్నీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్ కూడా ఇప్పుడు పొల్యూటెడ్ ఫుడ్డే కదా, ఎందుకంటే వాళ్ళేగా మనకి చేసేస్తుంది వస్తుంది కదా. ఇప్పుడు అట్లాగే ఏంటంటే వాళ్ళ దగ్గర స్మోకింగ్, ఆల్కహాల్ దగ్గర నుంచి వాళ్ళకే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. వాళ్ళకి మనకి ఇంటర్నెట్ ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత దే ఆర్ ఆల్మోస్ట్ దే. ఇప్పుడు పైగా ఎందుకని చెప్పి వాళ్ళ పిల్లలు పైకి రావాలని చెప్పి వాళ్ళు అగ్రికల్చర్ బడి పంపించడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. సో అది గ్యాప్ తగ్గింది, బట్ స్టిల్ రూరల్ లెవెల్స్లో తక్కువ ఉంటుంది. రెండోది ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన వాళ్ళకు ఉన్నా కూడా అర్బన్ వాళ్ళు వచ్చినంత తొందరగా రారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉండవు కదా, ఇంత ఇన్సూరెన్స్లు ఉండవు కదా, ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఉన్నట్టు ఇవన్నీ ఉండవు కదా. సో అందుకని వాళ్ళు తొందరగా కూడా రారు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా కొంత గ్యాప్ కారణం. నాట్ ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ బట్ టేకింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఇలాంటి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ముందరకు వస్తారు. చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు 25-30 ఏళ్ళు కూడా రోజు అగ్రికల్చర్ కాయ కష్టం చేసిన వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ దెబ్బతిన్నారని చాలా మంది నేను చూసి వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు గ్యాప్ అయితే బాగా తగ్గుతాం. కొత్త విషయం సార్. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నానంటే రూరల్ వాళ్ళు కాయ కష్టం చేస్తారు, ఎక్కువ పని చేస్తారు, బాడీ ఎక్కువ అలసిపోతుంది, వాళ్ళకు పని చేయటం వల్ల వాళ్ళ కొవ్వు అట్లాంటివన్నీ తక్కువ ఉంటాయి, ఆ యాంగిల్లో ఆలోచించాను. బట్ మీరు చెప్పిన తర్వాత మల్టీ ఫ్యాక్టోరియల్, ఇది ఎక్కువ ఉంటే ఇది తక్కువ ఉన్నా, లేదు 2 బ్యాలెన్స్డ్గా ఉన్నా, ఇది తక్కువ అది ఎక్కువ ఉన్నా, రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి కదా. 10 నుంచి 15 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ పర్సంటేజ్, 1 10, 1 20, 1 30, ఆ కాంబినేషన్స్ మూలాన స్టిల్ అందరం కూడా అదే పాయింట్ దగ్గర కలుస్తున్నాం. మళ్ళీ అసలు ఒక 4-5 లక్షణాలు చెప్పండి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకు లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకంటే ఏ లక్షణాలు చెప్తారు సార్? ఇంతకు ముందు మనం ఏదన్నా పని చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నాం. ఇంతకుముందు నేను అదే పక్కన ఇంటికి వెళ్ళేవాడిని, లేకపోతే 4 అంతస్తులు ఎక్కేవాడిని, లేకపోతే నేను స్పీడ్గా పని చేయగలిగేవాడిని, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదో రీజన్ మూలాన
అలసిపోయినట్టు ఉంటుందనో, లేకపోతే నాకేదో కొంచెం ఆయాసంగా ఉందనో, లేకపోతే చెస్ట్ డిస్కంఫర్ట్గా ఉందనో, లేకపోతే కడుపులో గ్యాస్ ట్రబుల్ వస్తుందనో, అలా ఏ కొత్త సిమ్టమ్ అయినా ఇంతకుముందు మీరు రెగ్యులర్గా చేసుకునేది ఇప్పుడు ఈ ఏరియా మొత్తం మీద ఇక్కడి నుంచి పొట్ట దాకా ఎక్కడ ఏ డిస్కంఫర్ట్ వచ్చినా, ఆయాసం అనిపించినా, ఏదైనా న్యూ ఎసిడిటీ అనిపించినా, కొత్తగా 37 దాటిన తర్వాత ఇంతకుముందు చేసే పని చేయలేకపోతే ఫస్ట్ హార్ట్ గురించే మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. మా ఫ్యామిలీ మెంబరే వాడు 52 అలా ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లో లేదు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, అయితే గొడవ మీద ఇప్పుడు కొత్తగా వెయిట్ తగ్గటానికి మెడిసిన్స్ వచ్చా పర్ఫెక్ట్, HbA1c 6, బ్లడ్ ప్రెషర్ ఫుల్ కంట్రోల్, కొలెస్ట్రాల్ 100 అలా ఉంది. ఇది 2 సంవత్సరాల నుంచి ఉంటే మొన్న టీవీలో చూసి ఇంటర్నెట్లో చూసి ఏదో ఆసనం చెప్పారు, వాడు అమెరికాలో ఉన్నాడు, ఆసనం చెప్పారు. ఏంటంటే ఇంతకుముందు రూరల్ ఏరియాస్లో టాయిలెట్కి వెళ్ళాలంటే కింద కూర్చునేవాళ్ళం కదా, ఇప్పుడు అది కనుక 15 నిమిషాలు కూర్చుంటే బెస్ట్ ఆసనం అది, దాంతో చాలా కంట్రోల్లో వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండవని ఉంటే వీడు చూసి ఆ రోజు పొద్దున్నే అడుగు అలా కూర్చున్నాడు. 4 నిమిషాలు చూడండి, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అన్నీ అయినా కూడా ఇది చాలా అన్నారు. డ్రైవ్ ఉన్న మనిషి పావుగంట కూర్చున్నాడు. వాళ్ళ ఆవిడని పిలిచాడు. వాళ్ళ ఆవిడని పిలిస్తే ఆవిడ కూర్చోమంటే ఒక నిమిషం కూర్చొని నా వల్ల కాదు, ఆవిడ డాక్టర్ ఫిజిషియన్, నా వల్ల కాదు ఇది, నాకు నొప్పులుగా ఉంది, లేచి వెళ్ళిపోయింది. వీడు పావుగంట తర్వాత వీడికి ఏదో కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ ఐఎమ్ టాకింగ్. అన్ఎక్స్టమ్డ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసి చెస్ట్ డిస్కంఫర్ట్ అనిపిస్తే చూసి కాస్త లేచాడు, మంచిలు తీసుకున్నాడు, అన్నీ అయిపోయింది, ఏమీ లేదులే, ఇవన్నీ చేశాం కదా, మజిల్ పట్టుకుందలే మనకి అనుకుని వర్క్ వెళ్ళాడు. ఈజ్ వర్కింగ్ విత్ ద ఫెడరల్ గవర్నమెంట్ దే. అయిన తర్వాత కొంచెం 2-3 గంటల తర్వాత చాలా డిస్కంఫర్ట్ పెరిగిందండి. పెరిగితే లాభం లేదని ఎమర్జెన్సీకి వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి లేచి ఒక 2 ఫర్లాంగ్లు ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా, అక్కడికి వెళ్తుంటే ఆన్ ద వే హీ డ్రాప్ డెడ్. వాడు పడుతుంటే చూసి ఎవరిలో వచ్చి పక్క అమెరికా కాబట్టి వెంటనే వాళ్ళు సిపిఆర్ స్టార్ట్ చేశారు, ఈ అంబులెన్స్ని పిలిచారు, వాళ్ళు వచ్చి 2 షాకులు ఇచ్చారు. దాదాపు ½ అన్ అవర్ వాడు మసాజ్ చేసి షాకులు కొట్టి హాస్పిటల్ తీసుకెళ్తే వాడు కళ్ళు తెరిచాడు, రికవర్ అయ్యాడు. యాంజియోగ్రామ్ చేస్తే యాంజియోగ్రామ్ నేను జస్ట్ అబౌట్ 7 months బ్యాక్ హైదరాబాద్లో ఇక్కడ చేయించి పంపించా. యాంజియోగ్రామ్ అన్నీ అయినాయి. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో అన్నీ ఉన్నాయి, 30% 40% బ్లాక్స్ అంతే. నీకేం పర్వాలేదురా, నువ్వు షుగర్ కంట్రోల్లో పెట్టావు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకుని నీకు పర్వాలేదన్న. వాడు ఫాదర్ అమ్మాయితో చనిపోయాడు, నీకేం పర్వాలేదురా, నువ్వు ఇట్లాగే కంటిన్యూ చెప్పని నేను చెప్పి పంపించాను. ఆ అన్ఎక్స్టమ్డ్ ఎక్సర్సైజ్తో ఆ 20% ప్లాక్ రప్చర్ అయింది. హీ డైడ్. అమెరికా కాబట్టి ఆ దేశంలో సిపిఆర్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది, అందరికీ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ అతను అక్కడ పార్కింగ్లో అతను మసాజ్ చేసి వాళ్ళ ఫోన్ చేసి పిలిస్తే బతికాడు. కానీ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ మిరకిల్ దట్ కెనాట్ హ్యాపెన్ హియర్. మనకి సిపిఆర్ ట్రైనింగ్ కూడా లేదు కదా, ఎక్కడుందండి? అయినా ఎవడో బతుకుతాడు, అది వేరే విషయం అండి. అసలు దట్ ఈజ్ నథింగ్ బట్ ఎ మిరకిల్ ఫర్ మీ. అందుకని ఏంటంటే యాంజియోగ్రామ్ చేయించి పంపించాను, టెస్ట్లన్నీ చేశాను, నీకు బాగుందిరా అని చెప్పి పంపించాను. సో దట్ టెల్స్ యూ దెర్ ఇస్ నో డెఫినెట్ వే. మనకి వాడికి ఏంటంటే చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చింది, ఏదో మజిల్ పెయిన్ అనకుండా కనుక కొంచెం ముందరంటే ఈసీ చేంజెస్ బయటపడాయి. సో అందుకని 30-35 ఏళ్ళు దాటినాళ్ళు మీరు అన్ఎక్స్టమ్డ్ ఎక్సర్సైజ్ సడన్గా చేయకండి. ఏదన్నా ఏరియాలో ఎక్కడన్నా డిస్కంఫర్టు, ఫీలింగ్ అబ్నార్మల్, నేను ఇంతకుముందు చేసే పని ఇప్పుడు నేను 2 అంతస్తులు ఎక్కేవాడిని, 1 అంతస్తు ఎక్కితేనే నాకు ఎంతో టైర్డ్గా ఉంది, ఐఎమ్ నాట్ వెల్ అని అనిపిస్తే ఫస్ట్ ప్లీజ్ చెక్ యువర్ హార్ట్. ఆయన అలా కూర్చొని కింద ఇండియన్ టాయిలెట్ లాగా కూర్చొని ఉండకపోతే ఏమయ్యేది కాదు. ఇప్పుడు అన్ఎక్స్టమ్డ్ ఎక్సర్సైజ్ పావు గంట he forced himself to do it. So అందుకనే ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ న్యూ ఎక్సర్సైజెస్ ఎనీథింగ్ వితౌట్ సూపర్విజన్, వితౌట్ డాక్టర్ చెకప్. మీకు నాకు ఏదో గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను రాత్రి, ఇప్పుడు నా క్లాస్మేట్ ఉన్నాడు, రాత్రి దోశ తిన్నారు, 3 పోయారు, వాడికి రాత్రి 11 కడుపులో గ్యాస్ ట్రబుల్ అనిపిస్తే ఇదేదో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్, సీనియర్ డాక్టర్, ఇదేముందని వేసుకున్న తర్వాత 2 గంటలు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే 12ంటికి పాపం ఆ కార్డియాలజిస్ట్ హాస్పిటల్ పైనే ఉంటాడు గుంటూరులో, ఆయన కిందకు వచ్చాడు, ఈయన వచ్చాడని తెలియగానే ఆయన వస్తున్నాడు, ఈ యాడ్ కార్డియక్ అరెస్ట్ అండ్ డైడ్ అంటే బతికిచ్చాడు ఆయన కళ్ళెదురుగా జరిగింది కాబట్టి. సో అందుకని మీరు చెస్ట్ పెయిన్ రావాలి, నడుస్తుంటే రావాలి, చేతికి వెళ్ళాలి, కూర్చుంటే తగ్గాలి, ఇవన్నీ క్లాసికల్గా టెక్స్ట్ బుక్లో చెప్పినట్టు చెబుతాం. ఇప్పుడు అలా కాకుండా మీకు ఎప్పుడైనా కానీ చెస్ట్, పొట్ట, గొంతు వరకు ఎక్కడైనా కానీ డిస్కంఫర్ట్ అనిపిస్తే మీకు ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు, అన్ఎక్స్టమ్డ్ చేసిన తర్వాత సడన్గా బాగున్నాడు, ఫస్ట్ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి.
మేము ఇంత ముందు చెప్పినట్టు కొంచెం దూరం నడుస్తుంటే ఇది మంటలాగా రావటం, పట్టుకున్నట్టు ఉండటం, చేతికి రావటం, కూర్చుంటే తగ్గటం, అలాంటివి జరిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే ప్రాబ్లం. దీనికి ఖచ్చితంగా ఇది అని చెప్పలేరు. చెస్ట్ డిస్కంఫర్ట్ అంటారు, మంట అంటారు, బరువు పెట్టినట్టు ఉందంటారు, నాకు కొద్దిగా ఆయాసంగా ఉందంటారు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంటారు. ఎనీ న్యూ సచ్ సిమ్టమ్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ ఎక్స్క్లూడ్ హార్ట్. దీని మూలన చాలా మంది వెళ్తారు టెస్ట్లకి, బట్ చాలా మంది సేవ్ అవుతారు. 95% తిడతారు, డాక్టర్ ఏంటి ఇంత లైట్గా చెప్పాడు, ఇంత సింపుల్ది, మాకు భయపడి చచ్చిపోతున్నాం అని. కాబట్టి మరి కొద్ది మందిని బ్రతికించాలంటే అదొకటే మార్గం. అందుకనే మనం 30 ఏళ్ళు దాటినాళ్ళు ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 years అన్ని చెకప్స్ చేయించుకోవాలి. మీకు ఇది ఉందా, అది ఉందా లేదని కాదు. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఏదైనా హార్ట్ జబ్బులు ఇంకా 20 ఏళ్ళకే స్టార్ట్ చేయాలి. ఇట్ హస్ బికమ్ సో బ్యాడ్. నాకు ఎక్స్పీరియన్స్ సీనియారిటీ పెరిగే కొద్దీ ఐఎమ్ ఫీలింగ్ మోర్ హెల్ప్లెస్. చదవకముందు కాకరకాయ, చదివిన తర్వాత కేకరకాయ అనే ఎగ్జాంపుల్ క్లాసికల్గా ఉంది నాకు. అందుకనే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మనం హెల్తీగా ఉండాలి అని ఒక కాన్షియస్ మైండ్లో పెట్టుకుని ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చెకప్లు చేయించుకోండి, పోతే పోతాయి డబ్బులు, బట్ దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ సర్వైవ్ అ లాంగర్ టైం. ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటా, నేను బోల్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను మా తాత మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, నేను 100 ఏళ్ళు బతుకుతాను, అవన్నీ మర్చిపోయి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. మనం వెళ్తాం, మోడరేషన్ ఉండలేము, అటు వెళ్తాం మళ్ళీ వెనక్కి రావాలి, వీటి వెళ్తాం మళ్ళీ వెనక్కి రావాలి. వీ షుడ్ కీప్ ట్రైయింగ్, నావిగేట్ అవర్ సెల్స్ టువర్డ్స్ దిస్ అండ్ ట్రై. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ లివ్ లాంగర్. సార్, గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా జాగ్రత్తగానే ఉండాలంటున్నారు మీరు, కానీ గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ పెయిన్కి డిఫరెన్స్ ఉంటుందేమో కదా సార్? చెప్పలేము. అదేంటి ఇప్పుడు నాకు ఎంతమంది నిన్న మొన్న కూడా వచ్చారు, సార్ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంటే మాకు గ్యాస్ట్రిక్ దగ్గరికి వెళ్ళాము సార్, అన్ని టెస్ట్లు అయిన తర్వాత సార్ ఏదైనా ఒకసారి కార్డియాలజిస్ట్ ఇప్పుడు కనపడింది సార్, మేము 4 వారం రోజుల నుంచి అన్ని టెస్టులు చేయించుకున్నాం ఎండోస్కోపీల దగ్గర నుంచి అంటారు. సో అందుకని ఏంటంటే వర్స్ట్ ప్రోగ్నోస్ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. గ్యాస్ ట్రబుల్ అనేది మనం తర్వాత డయాగ్నోస్ అయితే అది మందులు వాడుకుని మేనేజ్ చేసుకోవచ్చు. కార్డియాక్ 30 years దాటిన తర్వాత న్యూ గ్యాస్ట్రిక్ ట్రబుల్, చెక్ హార్ట్ ఫస్ట్. ఇప్పుడు గ్యాస్ పెయిన్కిను ఈ ఛాతీ పెయిన్కి రెండింటికి డిఫరెన్స్ తెలియదా సార్? అంటే తెలియదు. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ లోపల హార్ట్కి నర్వ్ సప్లై ఉండదు. ఇప్పుడు ఇక్కడ గిచ్చాను అనుకోండి, ఈ సెన్సేషన్ తెలుస్తుంది, నాకు లోకలైజ్ చేస్తాయి ఇక్కడ. అవును. బట్ హార్ట్కి అలాంటి నర్వ్ సప్లై ఉండదు, అది మిగతా వాటితో షేర్ చేసుకుంటుంది. సో అందుకని వాళ్ళకి ఏంటి అక్కడ వచ్చినా కొంతమంది ఇక్కడికి రిఫర్ అవ్వచ్చు, కొంతమంది ఇక్కడికి రిఫర్ అవ్వచ్చు, కొంతమంది టూత్ పెయిన్ లాగా రిఫర్ అవ్వచ్చు. రిఫర్డ్ పెయిన్ అంటాం. అందుకని నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఏరియాలో కొత్తగా అంతకుముందు లేదు అంటే ఒకసారి హార్ట్ ఎక్స్క్లూడ్ చేసుకుంటాం, సేఫ్. సార్, గుండె నొప్పికి ఛాతీ నొప్పికి ఏమైనా తేడా ఉందా? అంటే ఛాతీ అనేది ఇదంతా ఛాతీయే, గుండె అంటే ఇక్కడ ఉంటుంది. కానీ ఏంటి గుండెలో ఇక్కడ నొప్పి రావచ్చు, ఇక్కడ నొప్పి రావచ్చు, ఇక్కడ నొప్పి రావచ్చు. వీటి కారణం ఏంటి? స్కిన్ మీద ఇన్ఫెక్షన్ రావచ్చు, బోన్ పెయిన్ రావచ్చు, మజిల్ పెయిన్ రావచ్చు. ఈ ఏరియాలో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఈ స్కిన్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నట్లు లంగ్తో ప్రాబ్లం పెయిన్ రావచ్చు, ఈ మన ఫుడ్ పైపుతో పెయిన్ రావచ్చు, ఏడుతో అన్నా వచ్చే ఛాతీ నొప్పి. గుండె నొప్పి అంటే గుండెకి సంబంధించింది. గుండె అనేది ఒక ఆర్గానే ఛాతీలో ఉన్న దాంట్లో, కాకపోతే మిగతా అన్నీ ఒక ఎత్తు, గుండె ప్రాబ్లం ఒక ఎత్తు, సడన్ డెత్ గురించి మనకి. అందుకని ఛాతీలో ఎక్కడ ఏ అబ్నార్మాలిటీ వచ్చినా సడన్గా పెయిన్ ఇంతకుముందు లేదంటే డాక్టర్కి వెళ్ళి కనపడండి, అసలు చేయాలి. ఇదివరకు ఇట్లాగా ఈ చేయి నొప్పి వస్తుంది లేకపోతే ఇంకోటి ఏదవుతుంది అట్లా అనుకుని కూర్చోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే ఇట్ హెస్ బికమ్ ర్యాంపెంట్. అదే సార్, ప్రజల్ని భయపెట్టాలని కాదు, అవేర్నెస్ పెంచాలి అంతేగాని. సో అందుకని ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంతమంది చూస్తున్నామంటే అసలు అన్బిలీవబుల్. వీ జస్ట్ హ్యావ్ టు బి లక్కీ టు స్టే అలైవ్. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి గతంలో కంటే, ఇప్పుడు బాగా పెరిగినాయి, ఎస్పెషల్లీ గుండె జబ్బులు పెరిగాయి, ఇది అదే అని అన్నారు సార్. అన్ని రోజులు దాని ఎఫెక్ట్ ఉండదు అని కొంతమంది అంటారు, అది నిజమేనా? అసలు ఏది కరెక్ట్ ఇందులో? ఏంటంటే ఓన్లీ గాడ్ నోస్ ద ట్రూత్. వీటిలో ఏంటంటే నేను చెప్పాను, మేము ఇచ్చే ప్రతి మెడిసిన్ పాయిజనే. ఇంత అమౌంట్లో అవసరమైన ఆడికే డ్రగ్, అది అవసరం లేని ఆడికి సాల్బిటరీ టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గి టాప్ను పడి పోవచ్చు, గుండె ప్రాబ్లం అంతకుముందు బాగున్నాడు. అందుకేనంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వీటిలో ఏమవుతుందంటే ఏది ఎంత మ్యానిపులేషను ఎంత ట్రూత్ అని మనకు తెలియదు. బట్ వీ హ్యావ్ టు గో విత్ ద మెజారిటీ. వీ కాంట్ ఫైట్ కదా.
వీ కాంట్ ఫైట్. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉన్నారు, ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఒక గ్రూప్ ఉంటారు, వాళ్ళు ఏంటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇవన్నీ వేస్ట్, మేము నేచర్తోనే ఉంటాము, మేము వ్యాక్సిన్ డీపీటీలు ఇవన్నీ చేయించుకోము, టెట్వాక్లు చేయించుకొని పెద్ద గ్రూప్ ఉన్నారు వాళ్ళు. సో అందుకని గవర్నమెంట్ ఏంటి వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏదని అంటుంది. యూ కాంట్ డూ అగైనెస్ట్ పర్సనల్ డెసిషన్. అక్కడ బలవంతంగా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అట్లాగే చేయించుకున్న వాళ్ళు ఏంటి వాళ్ళు కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లు కూడా ప్రాబ్లం ఉంటుంది, దర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే అన్ని కెమికల్స్తో మ్యానిపులేట్ చేసి వచ్చినాయి కదా. ఇంత ముందులాగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎక్స్పెరిమెంట్లు జరిగిన తర్వాత కాదు కదా. సో దాన్ని ఉంటాయి. కాకపోతే నేను అనుకుంటాను ఏంటంటే కొంతమంది చనిపోతారు, బట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ సర్వైవ్డ్. మరి ఇప్పుడు అంత వేవ్ వచ్చి అన్ని వేల మంది, ఇప్పుడు అమెరికాలో కూడా హాస్పిటల్స్ చాలా రోడ్ల మీద జనాలు చనిపోయారు ఆ టైంలో. మరి సడన్ గా ఎక్కడికి పోయింది? మనకి ఇమ్యూనిటీ పెరిగిందా, దానికి కెపాసిటీ తగ్గిందా? మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏంటి, మనకు బాడీ మనం ఇచ్చిన వ్యాక్సిన్స్తో పెరిగిందా, అదంతా పెరిగిందా? హూ నోస్, హౌ కెన్ వీ టెల్? బట్ మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం స్మాల్ పాక్స్ ఎలా ఎరాడికేట్ చేశారు? వ్యాక్సినేషన్తోనే ఎరాడికేట్ చేశారు కదా. కాబట్టి వ్యాక్సిన్స్ నా ఉద్దేశంలో వ్యాక్సిన్స్ డెఫినెట్గా హెల్ప్ చేసినాయి. ఆ వ్యాక్సిన్స్తో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ చనిపోయారు, చనిపోతారు. కాకపోతే సర్వైవ్ వాళ్ళ నెంబర్ ఎక్కువ. మెజారిటీని బట్టి వెళ్ళాల్సిందే, కానీ ఈ పర్టికులర్ పర్సన్కి ఏమవుతుంది ఎవరని చెప్పగలం? అంతేలే సార్, చెప్పలేదు కదా. ఇప్పుడు సర్జరీకి వస్తారు, అమ్మ ఈ సర్జరీలో 2-3% రిస్క్ ఉంటుంది, మీరు ఆ 98లో ఉంటారో 2 మీద ఉంటాడో నేనైతే చెప్పలేను. ఓన్లీ దేవుడి తెలియాలి, లేకపోతే నేచరే తెలియాలి. దేని మీరు బిలీవ్ చేస్తే అది. నేను దేవుడిని బిలీవ్ చేస్తానంటే దేవుడిని నేను చెప్తా, మీరు దేని బిలీవ్ చేస్తారు. ఎందుకంటే నా దగ్గర అయితే ఆ లిస్ట్ లేదు. ఈ 2లో ఉన్నారని తెలిస్తే నేను ఎందుకు ఆపరేట్ చేస్తాను? నాకెందుకు ఈ గొడవ? వాళ్ళకి ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి నాకు బీపీ రైజ్ అయ్యి నాకు స్ట్రెస్ అవుతుంది, వీళ్ళని ఎట్లా బతికించాలి, నేను ఏం తప్పు చేశాను, ఇంకేమన్నా చెయ్యాలా, అవన్నీ ఎందుకు తీసి పక్కన పెట్టేస్తా కదా నేను. అంతేలే సార్. సో అందుకని అంటే హ్యూమన్ లైఫ్లో దిస్ గోస్ వాట్ ఎవర్ వి డూ, ద ఎలిమెంట్ ఆఫ్ అన్సర్టనిటీ ఈజ్ ఆల్వేస్ దేర్, అండ్ హూఎవర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ అన్సర్టనిటీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అంతే, రేపు నాకేం పర్వాలేదు, నాకేం జరగదు. ఇప్పుడు ఎన్ని కుటుంబాల్లో సడన్గా డెత్ అయిపోయి వాళ్ళ అప్పులేంటో ఆస్తులేంటో ఏం జరిగిందో తెలియకుండా ఉన్నాడు, రోడ్డు మీద పడినాడు, ఎంతమంది లేరు. సో అందుకని అంటే టుడే మేబీ ద లాస్ట్ డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ వీ హ్యావ్ టు డిస్కస్, వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ వీ హ్యావ్ టు డూ, అండ్ వెన్ ఇట్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ ఇట్. డాక్టర్ కాదు ఎవడో ఆపలేడు దాన్ని. సార్, మిగతా వాటికి వచ్చినట్లు గుండె జబ్బులకి, గుండెలు బ్లాక్లు అవ్వకుండా ఇలాంటి వాటికి వ్యాక్సిన్లు రావా? వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తున్నారు. కాకపోతే అది 100% అవుతుందనేది మనకు తెలియదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్కి ఉన్నాయి, అట్లాగే అంటే ఫ్యాట్ డిపాజిట్లకి వాటికి కూడా కొంతమంది దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. రావచ్చు. ఈరోజు ప్రపంచంలో ఇది రాదు, ఇది ఇంపాసిబుల్ అనేది సైన్స్ ఎన్ని రకాలుగా ఎవాల్వ్ అవుతుందంటే మనం ఊహించని పరిస్థితుల్లో వెళ్తాము. ఇప్పుడు నాకు కోవిడ్ టైంలో చాలా ఫీల్ అయ్యేవాడిని నేను. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చిన తర్వాత అసలు ఎంత లక్కీ పీపుల్ వీళ్ళు. వాడు చక్కగా ఇంట్లో కూర్చొని పని చేస్తారు. తర్వాత వాడు చెప్తారండి ఇంట్లో పనులు ఈ పనులు 2 ఎక్కువైపోయి చచ్చిపోతున్నామని వాడు కంప్లైంట్ చేశారు, అది వేరే విషయం. కాదు, ఇప్పుడు దాకా నేను ఆఫీసులో వర్క్ చేయాలి అని చెప్పి తప్పించు తిరిగిన అందరూ ఇప్పుడు దొరికిపోయారు. బాగుంది సార్. ఉన్నాయి అని అనుకునేవాడు అనమాట. బట్ ఐ నెవర్ థాట్ సర్జరీ కెన్ బి డన్ ఫ్రమ్ హోమ్. బట్ నౌ రిమోట్ రోబోస్ ద్వారా, రిమోట్ కంట్రోల్ ద్వారా మన ఆస్ట్రేలియా నుంచి లక్నోలో చేశారు సర్జరీ. అలాగే ఏంటంటే ఇప్పుడు కొన్ని హార్ట్ సర్జరీస్ కూడా ఆ క్లినిక్లో కూర్చుని ఆపరేషన్ థియేటర్లో జరుగుతుంది. అండ్ ఏ డే విల్ కమ్ ఇన్ ఫ్యూచర్ వెన్ సర్జన్ విల్ బి స్టేయింగ్ అట్ హోమ్ ఓన్లీ అండ్ రొటేషన్. వారానికి 2 రోజులు ఇంట్లోంచి ఆపరేట్ చేస్తాడు, ఇంకో 2 రోజులు ఇక్కడ హెల్ప్ చేస్తాడు, ఇంకో సర్జన్ ఇంటి దగ్గర నుంచి ఆపరేట్ చేస్తాడు. అలా ఏంటంటే ది టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనం ఎప్పుడు కూడా ఊహించని పద్ధతుల్లో వెళ్తాం. సో అందుకని వ్యాక్సిన్స్ రావచ్చు, ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ రావచ్చు. మరి లేదు ఏంటంటే ఈ రీవాస్కులైజ్ చేయటానికి ఏదైనా మినీ రోబోస్ లోపలికి వెళ్తే ఆ ఫ్యాట్ ఉన్న ఏరియాని తినేసి మెల్లగా రిపేర్ చేసి లోపలంతా రిపేర్ చేసి వస్తాయో తెలీదు. ఇమాజినేషన్ స్కై ఈజ్ ద లిమిట్. సో జరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. బట్ అట్ ద సేమ్ టైం నేచర్ మనకంటే స్మార్ట్, తెలుసు కదా. కోవిడ్ లాంటిది ఏదొచ్చి మనం ఇది వర్క్ చేస్తున్నాం, ఉన్న ప్రాబ్లము ఏ కొత్త ప్రాబ్లం తీసుకొస్తున్నాం మనకు తెలియదు కదా. తెలియదు కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రపంచంలో వార్ సినారియో, ఎవ్రీవన్ ఈజ్ అగ్రెసివ్.
ఇప్పుడు హాయిగా స్మూత్గా కోవిడ్లోంచి బయటపడ్డాం అనుకుంటే అంతకంటే ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు. అవును సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు డబ్బులు ఉన్నా యూజ్లెస్ పరిస్థితికి వచ్చే స్టేజ్కి వస్తుంది కదా. కోవిడ్లో ఏం జరిగింది? అవును సార్, ఎంత ఉన్నా కూడా. ఇప్పుడు ఆయిల్ సప్లై ఉండదు, ఇప్పుడు ఫుడ్ సరిగ్గా ఉండదు, డబ్బులున్నా ఏం చేయగలం మనం? అంతే కదా. అది అందుకని ఏంటంటే నేచర్ హ్యాజ్ ఇట్స్ వే టు హ్యాండిల్ పీపుల్ జరుగుతాయి. బట్ వీ షుడ్ ట్రై అండ్ వర్క్ విత్ నేచర్. అది మనం ఏంటంటే మనం వీఆర్ మాడిఫైయింగ్ నేచర్ కదా లాట్ ఆఫ్ ఏరియాస్. దాంతో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏఐతో టెస్టులు చేస్తున్నారు సార్, రకరకాల టెస్టులు. అవి అక్యురసీ ఉంటుందా సార్? నార్మల్ టెస్టులు చేసినంత అక్యురసీ అది ఉంటుందా? నమ్మచ్చా? అంటే ఏంటంటే వస్తుంది, ఈ అక్యురసీ పెరుగుతుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది. కాకపోతే మనకు వీటిల్లో అది ఎంత సెన్సిటివ్గా అవుతాయి అంటే అది టూ మచ్ రిపోర్ట్ చేస్తుంది. ఓహో, భయపెట్టిస్తుంది ఎక్కువ. ఇప్పుడు టూ మచ్ రిపోర్ట్ చేసినప్పుడు దాంతో మనం ఏం చేయాలనేది మనకు తెలియాలి రిజల్ట్. ఇప్పుడు ఉన్న టెస్ట్లన్నింటిలో కూడా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏ పెడతాము, ఇప్పుడు అందరికీ ఇప్పుడు మనం వచ్చేది ఏంటి, అందరికీ బ్లాక్స్ వస్తాయని తెలుసు, కాకపోతే మనకి ఏం రాలేదు అనుకుంటాం, ఏదో ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, అంతవరకు ఓకే. ఇప్పుడు రేపు పొద్దున్న చూసి డాక్టర్ గోఖలే యూ హ్యావ్ ఇన్ దట్ ఆర్టరీ యూ గాట్ 5% బ్లాక్, యూ గాట్ ఇన్ ది 6.25% బ్లాక్. ఇందుట్లో అంటే ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, ఎంత భయపడాలి, ఏ ముందు వేసుకోవాలి, ఎంతకాలం వేసుకోవాలి, ఇప్పుడు ఇలా కొత్తవి వస్తాయి. బట్ ఒకటి మాత్రం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెస్ట్. ఇప్పుడు ఎక్స్రే ఉంది, ఇప్పుడు మనకి స్టడీస్ వస్తున్నాయి కదా. ఈ ఎక్స్రేలో ఇప్పుడు కొంతమంది లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వస్తే ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. వాళ్ళకు 1 సంవత్సరం క్రితం ఎక్స్రే ఉంది, అది తీసుకెళ్ళి ఏఐ ద్వారా చూస్తే ఏఐ వీళ్ళకి 1 year బ్యాక్ డయాగ్నోస్ చేస్తుంది. అంత చిన్నది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ట్రీట్ చేస్తే పేషెంట్ బతికేవాడు, ఇప్పుడు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. సో దెర్ ఆర్ ఏరియాస్ లైక్ దట్ వేర్ ఇట్ క్యాన్ హెల్ప్ us in making early diagnosis and give treatment early. Double-edged sword. ఒక్కోసారి ఇట్ ఇస్ హెల్ప్ఫుల్, ఒక్కోసారి ఎర్లీ డయాగ్నోస్ ಮಾಡಿపోతే ఏం చేయాలో మనకు తెలియదు, అర్థం. సో వీ హ్యావ్ టు గో త్రూ దిస్ కన్ఫ్యూజన్ ఎవల్యూషన్. మరి ఇప్పుడు ఏ అన్ని చోట్ల పెట్టేయచ్చు కదా సార్, అలాంటప్పుడు హెల్ప్ చేస్తుంది కదా మంచిగా, అన్ని చోట్ల పెట్టేసి దాంతో చేయొచ్చు కదా టెస్ట్. అంటే ఫ్యూచర్ మీకు అనిపించచ్చు కానీ ఇది మ్యాడ్నెస్ అని. ఫ్యూచర్లో నేను మాట్లాడుతాం ఇంత హాస్పిటల్స్ ఇవన్నీ ఉండవు, పేషెంట్స్ రారు. మీకు ఊరిని ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ కియాస్క్ ఓన్లీ ఒక ఏఐ మెషిన్ ఉంటుంది, వాడు లోపలికి వెళ్తాడు, 2 నిమిషాల్లో వీడు నడుస్తుంటేనే వీళ్ళ డయాగ్నోస్ అయ్యి ఆ పక్క నుంచి వచ్చేయచ్చు, మొత్తం స్కాన్ చేయొచ్చు. దానికి రిపోర్టు ఈ చెవుని చేస్తే ఇప్పుడు ఉంటాయి కదా. ఇప్పుడు మెక్డొనాల్డ్ వాళ్ళకి ఇస్తే మీరు ఫోన్లో ఆర్డర్ ఇస్తే మీరు కార్లో డ్రైవ్ త్రూ ఇలా వెళ్ళి ఇక్కడ ఆర్డర్ ఇస్తారు, ఆ చివరికి వెళ్ళాడు మీకు డెలివరీ ఇచ్చేస్తారు, చూసారా అక్కడికి కూర్చున్నాను. అలా ఇప్పుడు పెరిఫరీస్లో హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ రన్ చేయాలంటే కష్టం. అలాంటి డయాగ్నోస్టిక్ కియాస్ వస్తాయి. ఎవడో డాక్టర్ సెంటర్లో ఉంటాడు, ఓన్లీ అవసరమైన వాళ్ళకి ఆయన అడ్వైజ్ ఇస్తాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అందుకని ఏతో వస్తాయి, బట్ ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ, వీ హ్యావ్ టు పే ఫర్ దట్. పైగా రెండోది అదే ఇప్పుడు ఏఐ అనేది ఎట్లా వచ్చింది, ఏఐ అంటే అంతది దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ కాదు కదా, మనం ఉన్న నాలెడ్జ్ దాన్ని ప్రూవ్ చేసి దానికి పెడితే దాని మీద అది ఇంప్రూవ్ అవుతుంది. మనం దానికి రాంగ్ ఫీడ్ చేస్తే రాంగే వస్తుంది కరెక్ట్ వెనక్కి. ఈ మ్యానిపులేషన్ ఎలిమెంట్ ఉందిగా, హ్యూమన్ మ్యానిపులేషన్ ఎలిమెంట్ ఉంది కదా. సో అందుకని ఏమవుతుందంటే మనం ఏం ఫీడ్ చేస్తే చెత్త ఫీడ్ చేస్తే చెత్త వస్తుంది, మంచిది చేస్తే మంచిదే వస్తుంది. సో అందుకని ఆ కంపెనీల్లో కూడా తేడాలు వస్తాయి, ఆ కన్ఫ్యూజన్ కూడా నడుస్తుంది ఏఐ ఎంత వచ్చినా కూడా. సో అందుకనే ఏమవుతుందంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి, దానికి ఫీడ్ చేసేది ఒకటి, 100% రిలై అవ్వలేం. అగైన్ దెర్ హ్యాస్ టు బి ఎ పర్సన్ బిహైండ్ విత్ ఎక్స్పీరియన్స్ టు జడ్జ్ వాట్ ఈజ్ మోర్ యూస్ఫుల్. అండ్ అగైన్ హీ హ్యాస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ మైండ్. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది ఉండదు, థింగ్స్ విల్ గో ఆన్ బెటర్. ఇప్పుడు పర్ఫెక్ట్ అనేది మిత్ కదా. అందుకని ఏంటంటే మనం వీ కీప్ ఆన్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. వీ డోంట్ నో వాట్ యూ హ్యావ్ ఇన్ ఫ్యూచర్. రైట్ సార్, ఫైనల్లీ ఒకటి చెప్పండి, ఆరోగ్యంగా గుండె ఉండాలంటే లేదా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి, కొన్ని మంచి టిప్స్ చెప్పండి. ఫస్ట్ ఏంటంటేనండి, కొంత మనం సాధించాలి చెయ్యాలి అనే కోరిక చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ లేకుండా ఏది నడవదు. స్ట్రెస్ తీసేసి మనం కూర్చోబెడితే బుద్ధుడిలాగా మనం కూర్చుని ఉండలేము. ఎందుకంటే ఎవడొకడు వండాలి, ఎవడొకడు పెట్టాలి, ఎవడొకడు డెవలప్మెంట్స్ చేయాల్సింది. అర్థమైందా? దీనికి ఏంటంటే నాకు ఆ మధ్య ఒక చిన్న స్టోరీ విన్నాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ ఆయన చెప్తున్నాడు, ఎప్పుడో కింగ్ ఉండేవాడట, ఆయనకి 2 ఆడపిల్లలు, ఆయనకి సామ్రాజ్యం చాలా ఉంది. ఒకళ్ళు ఏంటంటే చాలా అగ్రెసివ్, చాలా ఫాస్ట్. రెండో వాడు చాలా పాసివ్, హ్యాపీ విత్ ఎవ్రీథింగ్.
టోటలీ కంటెంటెడ్. ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్ పోల్స్. ఆయన రాజ్యాన్ని పెద్దమ్మాయికి ఇచ్చాడు. పెద్దమ్మాయి అంటే అగ్రెసివ్, ఎంతసేపు ఇంకా చెయ్యాలి, మనం ఏదో చెయ్యాలి, దీన్ని ముందరకు తీసుకెళ్ళాలి, ఆ టైప్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దాంతో ఏమిటంటే ప్రతి చోట కాంక్రీట్ జంగిల్, చెట్లు పోయినాయి, వాటర్ దొరకట్లేదు, చాలామంది డబ్బులు వచ్చినాయి. బట్ సేమ్ టైం అంటే హెల్త్ అనేది పూర్తిగా పోయింది. జనాలందరూ ఇది ఇట్లాగే హార్ట్ అటాక్లు, ఈ జబ్బులు వీడితోనే ఉన్నారు, యంగ్గా చనిపోతున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి, పీస్ అనేది లేకుండా పోయింది. సో తర్వాత ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత రెండో అమ్మాయికి ఇచ్చాడు. రెండో అమ్మాయికి అంతా టోటల్ పీస్ కదా, రీసెర్చ్ ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది. అన్ని చోట్ల చెట్లు, ఈ న్యాచురల్గా యానిమల్స్ అన్నీ రిప్రొడ్యూస్ అయిపోయి ఎక్కడున్నా కూడా అవే పెరిగిపోయినాయి, మనుషుల కంటే పెరిగిపోయినాయి. అసలు మనిషి అనేవాడికి ఏది అసలు ఇంట్రెస్ట్ లేదు. మనం ఏదో చేద్దాం, 4 సంపాదిద్దాం, ఇంకా బెటర్ కారు కొందాం, లేదా ఇంకోటి చేద్దాం, అసలు ఏమీ లేదు. అందరూ బుద్ధుల్లాగా అయిపోయారు. ఈ ఆపోజిట్లో ఉంది, అది ఆపోజిట్లో ఉంది. ఏది బెటరు? రెండు కొన్ని కాంబినేషన్లో ఉంటేనే బెటరు. కరెక్ట్ సార్, అంతే కదా. అంతే. అలాగే మనకు కూడా ఏంటంటే మనకి స్ట్రెస్ ఉండాలి, పెరగాలి, కాంట్రిబ్యూట్ చేయాలని ఉండాలి. కాకపోతే కొంత సాటిస్ఫాక్షన్ అనేది కూడా మనలో ఉండాలి. అప్పుడప్పుడు ఆగి మనం ఓకే, థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ పుషింగ్. ఇది మెషినే కదా, దీన్ని ఎక్కువ పుష్ చేయలేం. సో అందుకని ఏంటంటే మనం అంత మీడియం పాత్రలో కొంతవరకు వెళ్ళగలిగితే కష్టపడాలి, రీజనబుల్గా కష్టపడాలి, రీజనబుల్గా రెస్ట్ తీసుకోవాలి, రీజనబుల్గా సాధించాలి, రీజనబుల్గా తినాలి. అన్నీ పూర్తిగా మానేయద్దు. మీకు ఏదైనా కోరుకుంటే అన్నీ చేయండి, బట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెయిట్, యూ వాచ్ వాట్ యు ఆర్ ఈటింగ్, యూ వాచ్ వాట్ యు ఆర్ థింకింగ్. వీ హ్యావ్ టు రియలైజ్ లైఫ్ ఈజ్ టెంపరీ. కాబట్టి ఉన్న టైంలో మనం మనతో పాటు నలుగురు బాగుండాలి, నలుగురికి చేయగలగాలి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎంతసేపు వాడినే బ్లేమ్ చేయడం కాదు. మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, సీ హౌ టు వర్క్అవుట్. హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోకుండా బెస్ట్ ఫెసిలిటీస్కి వెళ్ళిపోయి నాకు ప్రైవేట్ హాస్పిటల్ దోచేస్తానంటే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ఇక్కడికి వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టి చేశారు. నువ్వు హౌ కెన్ యూ బ్లేమ్ దమ్? నువ్వు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ తలనొప్పి ఉండేది కాదు కదా. ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు సార్. అసలు ఎన్ని కొర్రీలు పెడతారు, అసలు ఎంత ఘోరం అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ముందు తీసుకునేటప్పుడేమో చాలా బాగా నైస్ గా చెప్తారు అన్ని. తీరా ఏదన్నా అవసరం వచ్చి చేసేటప్పుడు ఎన్నో ఇన్సిడెంట్లు మాకు ఆఫీసులకు వచ్చి గొడవలు పెట్టి, మేడం ఇలా అయింది అలా అయింది, కొంచెం హెల్ప్ చేయండి మేడం, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అట్లా చేశాడు ఇట్లా చేశాడు మేడం. అసలు ఎన్ని కొర్రీలు అంటే సార్, చిన్న చిన్న వాటికి కూడా కొర్రీలు వేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు ఇన్సూరెన్స్ పెట్టినాయి? మనం బాగు చేయటం కాదు, వాళ్ళు బాగుపడతారు. బిజినెస్ సార్ 100 మంది కడితే అందులో 90 మంది క్లెయిమే చేయరు, అసలు 10 మందే క్లెయిమ్ చేసుకుంటారు. నాకు తెలిసి ఆ 10 మందిలో కూడా 5-6 కొర్రీలు పెడతారు. మళ్ళీ వీళ్ళు 5 కాదు, 10 మందిలో 9 మంది కొర్రీలు. దారుణం సార్. అసలు ఇన్సూరెన్స్లు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. నేను ఓపెన్ గా చెప్తున్నానండి, నాకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను 80,000 కట్టేవాడిని, నాకు నా వైఫ్కి 10 లక్షలకి. వాళ్ళ కవరేజ్ మా ప్యాకేజీలో సగం కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యా. ఇప్పుడు నేను తీసుకున్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రజెంట్ మార్కెట్లో అండి ఓపెన్గా చెబుతున్నా నేను, ఎవడన్నా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు ఐ పే 1.25 lakhs, they cover me 50 lakhs. And when I had a problem recently, they paid total amount. Most of the private insurance companies కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు చూసి ప్యాకేజీలు తగ్గిస్తున్నాయి. అవును సార్. ఇప్పుడు ఏమన్నా అన్నీ పెరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీ రేట్లు పెరుగుతున్నాయి, వాటర్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ పెరుగుతుంది, ఈ హాస్పిటల్ ప్యాకేజ్ ఎలా తగ్గుతాయండి? చాలా దారుణం అండి. మీరు ప్యాకేజీలు తీసుకునేటప్పుడు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా కానీ ఇవి అన్నీ కవర్ చేస్తున్నాయా లేవా, వాటికి ఏమన్నా లిమిట్స్ ఉన్నాయా, మీరు ఎక్కువ పే చేయండి, లిమిట్స్ ఉంటే మాత్రం తీసుకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ. కరెక్ట్ సార్ మీరు చెప్పి. ఇప్పుడు బైపాస్ సర్జరీ ఉంది, మీకు ఏం చేస్తారంటే 20 లక్షలు కవర్ చేస్తున్నాం అంటారు. మీరు అనుకుంటారు మనకు అవసరం అయితే 20 లక్షలు ఇస్తారు, కానీ బైపాస్ సర్జరీకి వెళ్తే 2 లక్షలు ఇస్తాం, హెర్నియా సర్జరీ చేసుకుంటే 10,000 ఇస్తాం, అవును, లేకపోతే ఇంకో సర్జరీ ఇంత. ఆ ప్యాకేజ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకండి ప్లీజ్. మనం ఫైట్ చేస్తే తప్పితే పైగా ప్రీ ఎగ్జిస్టింగ్ కవర్ చేయమంటారు. ఇప్పుడు 10 ఏళ్ళు ఉంటుంది, నా దగ్గర పేషెంట్ వచ్చాయండి, వాడు తీసుకున్నప్పుడు వాడికి డయాబెటీస్ ఉంది, ఓకే, వాడు చెప్పలేదు, తప్పే. 10 ఏళ్ల నుంచి కవర్ అవుతుంది, క్లెయిమ్ చేయలేదు. 10 ఏళ్ల తర్వాత కూడా నువ్వు 10 ఏళ్ల క్రితం డయాబెటీస్ చెప్పలేదు. చిన్న చిన్న అసలు ఇప్పుడు ఈ మాట చెప్పారనుకోండి, వాళ్ళు 2 ఏళ్ల తర్వాత కవర్ చేస్తారు. వీడు చెప్పలేదని 10 ఏళ్ల తర్వాత ఏమి లాజిక్? ఏమన్నా ఉందా సార్? అసలు లాజిక్ ఉందండి. సో అందుకని పబ్లిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లూటీ చేస్తాయి, అసలు నో డౌట్ అబౌట్ ఇట్. పర్ఫెక్ట్ చెప్పారు మీరు. లూటీ చేస్తాయి. మీరు చూసుకుని జాగ్రత్తగా
నాకు రోజు ఇదే గొడవ. నేనేంటండి నేను చెప్తాను, ఐ డు నాట్ ఆపరేట్ సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్, మా హాస్పిటల్ ప్యాకేజ్ పే చేయరు. మేము వాళ్ళ దగ్గర తీసుకుంటాకి లేదు, నీకు ఇష్టమైతే ప్రైవేట్ కట్టి చేయించుకోయా, లేకపోతే లేదు, అయితే వేరే సర్జన్స్ ఉన్నారు వెళ్ళమని చెప్తాను. మరి ఇంకేం చేస్తాం సార్? ఇప్పుడు కొత్తగా పాస్ అయినాడికి నాకు ఈక్వల్ గా పెట్టాక లేదు. నా టైము, నా ఎక్స్పీరియన్స్, నా థాట్ ప్రాసెస్ గాట్ ఇట్స్ ఓన్ చార్జెస్. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి వాటికి వస్తేనే రండి, మీరు లేదంటే మిగతాది పే చేసుకోండి నేను చెప్తాను. దాని గురించి నా మీద నెగిటివ్ కూడా రాస్తారు. బట్ వాట్ కెన్ ఐ డూ? నాకుంది 24 గంటలు, నీ ఎంతమందిని ఆపరేట్ చేయగలుగుతారు? మీరు కూడా మనిషే కదా సార్, నాట్ ఏ మెషిన్ కదా. అవసరమైతే ట్రస్ట్ ద్వారా కొంత హెల్ప్ చేస్తారు. బట్ ఐ కెనాట్ స్పెండ్ ఆల్ మై టైమ్ ఫర్ దీస్ థింగ్స్. వాడికి పే చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గరకే వెళ్ళాలండి. అందుకని ప్రజలు కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకునే ముందర ప్లీజ్ వీళ్ళని నమ్మకండి. అవును, ప్రస్తుతం ఉన్నట్లో కొన్ని గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి. యాక్చువల్లీ నేను చెప్తున్నాను, మోస్ట్ హారబుల్ ప్యాకేజెస్ దే పే. జిప్సా ప్యాకేజ్ అని పే చేస్తాయండి, చాలా హారబుల్ అది. దే ఆర్ నాట్ హెల్పింగ్ అస్, దే చార్జెస్ మోర్, దే పే యాజ్ లెస్. సో అందుకని మీరు ఒక్కసారి కవర్ చేసుకుని ఇవన్నీను ఓకే, ఇవన్నీ చెకప్ చేసుకుని మీరు ఇన్సూరెన్స్ కంపెనీ జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. వీళ్ళని చూసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా తగ్గిస్తున్నాయి. నిజమే అది. మీరు 4 రూపాయలు ఎక్కువైనా కూడా మీరు ఈ ప్యాకేజ్ లిమిట్స్ లేనటువంటి వాటి కంపెనీలు ఉన్నాయి, వాటికి వెళ్ళి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే 4 కాలాలు కూడా బాగుంటాం. కరెక్ట్ సజెషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు షేర్ చేశారు, చాలా టైం ఇచ్చారు మా కోసం. మీకున్న చాలా అసలు ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో కూడా అడగగానే టైం ఇచ్చారు సార్. ఇంత టైం, అది కూడా మీరు ఎప్పుడు కూడా విషయాలు చెప్పారు. మామూలుగా పబ్లిక్ ఏది కావాలో ప్రాక్టికల్గా అడుగుతారు. ఈ క్వశ్చన్లు ఎవడ అడగరు. ఈ ఇన్సూరెన్స్లు ఇవన్నీ నాకు మనసులో ఉంటుంది, కానీ నేను వాళ్ళని అడగకుండా నేను ఎప్పుడు ఆఫర్ చెయ్యం. అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదని ఎట్లా చెప్తాం మనం, ఎట్లా తెలియదు. కాబట్టి ఏంటంటే యు ఆస్క్ వాట్ ఈస్ యూస్ఫుల్ టు ద పబ్లిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి విత్ యూ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.